ప్రచార భాగంలో పొద్దునుంచి తడుకు పంచాయతీ తిరుగుతూ ఉన్నాం. తడుకు పంచాయతీలో ఉన్న ఎగువ గూడూరుకి రావడం జరిగింది. మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతి పేదవాడికి ఈరోజు సంక్షేమాన్ని అందిస్తూ ఈరోజు ప్రతి మహిళకి కూడా ఆ కుటుంబంలో సముచిత స్థానాన్ని గౌరవాన్ని కల్పిస్తుంది ఒక జగనన్నే. అవునా కదా? ప్రతి సంక్షేమ పథకం మహిళ పేరు మీద ఇస్తున్నారు. బిడ్డ చదువుకోవాలన్నా, డ్వాక్రా గ్రూప్లో ఉన్నా, లేదా రైతుగా భూమి ఉన్నా, లేదా ఇల్లు కట్టుకోవాలన్నా అన్నీ కూడా మహిళల పేరు మీద ఇవ్వటం గమనించాలి. ఎందుకంటే ఒక మహిళ ఏది తన చేతికి ఇచ్చినా తన కుటుంబం కోసమే ఖర్చు పెడుతుంది, కుటుంబం కోసమే ఎత్తి పెడుతుంది. కాబట్టి కుటుంబాన్ని అన్ని రకాలుగా ఒక ఆర్థిక మంత్రి లాగా ఎలా దేనికి ఏం ఖర్చు పెట్టాలన్న ఆలోచన శక్తి ఉంటుంది. కాబట్టి ఈరోజు మొత్తం అమౌంట్ మీ చేతికే వస్తుంది. అమ్మఒడి, ఆసరా, చేయూత, అలాగే విద్యా దీవెన, వసతి దీవెన అన్నీ కూడా మీ చేతికే వస్తూ మీ బిడ్డల చదువు కానీ, మీ ఇంట్లో వాళ్ళ ఆరోగ్యం గురించి కానీ, పెన్షన్లు కానీ ఇవన్నీ కూడా గమనించండి. మన పక్క రాష్ట్రాలైన తమిళనాడు, తెలంగాణ, కర్ణాటకలో పెన్షన్ ఎంతో తెలుసా? 1000 రూపాయలు. కానీ ఇక్కడ 3000. అంటే మీకు ఎంత ఆర్థిక భరోసా ఇస్తున్నారో ఒకసారి గమనించాలి. అలాగే మీ బిడ్డలు చదువుకోవడానికి తన బిడ్డల్లాగా, మీ కొడుకులాగా జగనన్న ఆలోచించి ఈరోజు అమ్మఒడి ఇవ్వటమే కాకుండా ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా అన్ని మౌలిక సదుపాయాలు ఇవ్వటమే కాకుండా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎలాగైతే ప్రైవేట్ స్కూల్స్లో చెప్తారో అలాగే డిజిటల్ క్లాస్ రూమ్స్ కానీ, ఇంగ్లీష్ మీడియం కానీ, బైజూస్ కంటెంట్తో ట్యాబ్స్ కానీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అదే ప్రైవేట్ స్కూల్లో చేర్చాలంటే యూకేజీ పిల్లలకు కూడా ₹1,00,000 ఫీజు కట్టాలి. కానీ అలా లేకుండా మన పిల్లలందరికీ కూడా మంచి చదువులు అందిస్తున్నారు. అలాగే ఇంకొంచెం పెద్దవాళ్ళు అయ్యాక విద్యా దీవెన, వసతి దీవెన, ఆ తర్వాత ఫీజు రియంబర్స్మెంట్, ఆ తర్వాత విదేశీ విద్య. ఎందుకు చెప్తున్నానంటే సంక్షేమ పథకాలు మీకు అప్పటికప్పుడు ఉపయోగపడతాయి. కానీ ఒక బిడ్డ బాగా చదువుకొని మంచి ఉద్యోగంలో సెటిల్ అయితే ఆ కుటుంబం మొత్తం ఆర్థికంగా ఎదుగుతుంది, సొసైటీలో కూడా ఒక గౌరవం ఉంటుందని ఈరోజు చక్కగా పిల్లల్ని చదివించడం జరుగుతుంది. అలాగే దేశంలో చూస్తే ఏ రాష్ట్రంలో కూడా పర్మనెంట్ ఉద్యోగాలు ఈ విధంగా గవర్నమెంట్ వచ్చిన వెంటనే 2.5 లక్షల మందికి సచివాలయ వ్యవస్థను స్థాపించి ప్రభుత్వ ఉద్యోగాల్ని మెరిట్ బేసిస్లో ఇవ్వటమే కాకుండా మళ్ళీ వాలంటీర్లుగా గ్రామాల్లో ఉన్న పిల్లల్ని తీసుకొని వాళ్ళ 50 ఇళ్లలో ఏ సమస్యలు ఉన్నాయో అవి దూరం చేసే విధంగా ప్రభుత్వం నుంచి డైరెక్ట్గా మధ్యలో ఎవరు కూడా అడ్డముండో లంచాలు అడగకుండా మీ అకౌంట్లకే, మీ ఇంటి వద్దకే వచ్చేలాగా చేశారు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? మీ పేదరికం దూరం చేయాలి, మీ కష్టాలని దూరం చేయాలన్న ఒక మంచి ఆలోచనతోనే. మనమందరం ఎందుకు అంబేద్కర్ గారిని గౌరవిస్తాం, అభిమానిస్తాం? పేదవాళ్ళు బాగుండాలి, పేదవాళ్ళు కూడా చక్కగా చదువుకోవాలి, పేదవాళ్ళు ఎదగాలి అని ఆయన కోరుకున్నారు. కాబట్టి ఈరోజు అంబేద్కర్ గారికి నిజమైన వారసుడిగా జగన్మోహన్ రెడ్డి గారు సమాజాన్ని నిర్మిస్తూ నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అని మనసులో నుంచి పలుకుతూ వారందరికీ కూడా ఒక బిడ్డలాగా, ఒక అన్నలాగా, ఒక తమ్ముళ్లాగా ఈరోజు అన్ని సంక్షేమంతో పాటు అభివృద్ధి అందిస్తున్నారు. అలాంటి మంచి మనసున్న ముఖ్యమంత్రిని మళ్ళీ మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఇన్ని ఏళ్లుగా మీరు చూసారు, ఒక 16-17 మంది ముఖ్యమంత్రులు మన ఆంధ్రప్రదేశ్ని పరిపాలిస్తే ఆనాడు రాజశేఖర రెడ్డి గారు, ఈనాడు జగనన్న మాత్రమే ప్రజల గురించి పట్టించుకొని అభిమానంగా పనిచేస్తున్నారు. మిగతా వాళ్ళు ఏం చెప్పారు? లాస్ట్ 5 years మీరే చూసారు కదా. తెలుగుదేశం వాళ్ళు అధికారంలోకి వచ్చేంత వరకు అది చేస్తాం, ఇది చేస్తాం అన్నారు. వచ్చాక రాష్ట్రం అప్పుల్లో ఉంది, కష్టాల్లో ఉంది, చేయలేమన్నారు. మరి అదే అప్పుల్లో ఉన్న రాష్ట్రం, అదే కష్టాల్లో ఉన్న రాష్ట్రానికి జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక ఇన్ని వేల కోట్ల రూపాయలు ఏ విధంగా ప్రజల అకౌంట్లోకి వేశారు, ఇన్ని స్కూల్స్ ఎలా రెనోవేట్ చేశారు, ఇన్ని హాస్పిటల్స్ని ఎలా రెనోవేట్ చేసి ఇన్ని ఫెసిలిటీస్ ఇచ్చారు, ఇవన్నీ కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. అందుకే ఇప్పుడు ఎన్నికలు అనగానే తెలుగుదేశం వాళ్ళు వస్తారు. అప్పుడు మేము అమ్మఒడి ఒకరికి ఇస్తే మేము 3కి ఇస్తామంటారు. మరి గతంలో ఎందుకు ఇవ్వలేదు ఒకసారి ఆలోచించండి. ఇవ్వనివాడు ఏమైనా చెప్తాడు, ఇచ్చేవాడు చేయగలిగితే చెప్తాడు. జగనన్న చెబితే చేస్తాడంతే.
కాబట్టి చేసిన వ్యక్తికి మనం అండగా నిలబడాలి. అన్న రెండవసారి ముఖ్యమంత్రి అవ్వాలంటే మాలాంటి వ్యక్తులు ఎవరైతే నియోజకవర్గాల్లో క్యాండిడేట్స్గా నిల్చున్నామో ఎమ్మెల్యేలుగా అందరూ గెలిచినప్పుడే జగనన్న ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుంది. సో ఒక్కొక్క మనిషికి 2 ఓట్లు ఉంటాయి, ఒకటి ఎమ్మెల్యేకి, ఒకటి ఎంపీకి. అందరూ కూడా ఏ గుర్తు మీద వేయాలి? ఏ గుర్తు? ఫ్యాన్ వేసుకుంటే ఎలా ఉంటుంది? చల్లగా ఉంటుంది. అలాగే జగనన్న పార్టీ ఫ్యాన్ కొట్టేస్తే చల్లగా హ్యాపీగా పిల్ల పాపలతో చక్కగా ధైర్యంగా ఉండొచ్చు. సో అందరూ కూడా ఏమైనా చిన్న చిన్న గొడవలు ఉండొచ్చు, చిన్న చిన్న బాధలు ఉండొచ్చు, అవన్నీ పక్కన పెట్టి ఈ ఎన్నికల సమయం ఒక యుద్ధం లాగా మీకోసం ఈరోజు దొంగలంతా ఏకమై జగనన్న మీద దాడి చేస్తున్నా మీరున్నారన్న నమ్మకంతో ఆయన ధైర్యంగా ముందుకు వెళ్తున్నారు. సో అన్నకి మనం అండగా నిలబడదాం, అన్నని ముఖ్యమంత్రిని చేసుకుందాం. ఇక్కడ మీ ఆడబిడ్డనైన నన్ను 3వసారి ముచ్చటగా హ్యాట్రిక్ కొట్టే విధంగా మెజారిటీతో గెలిపించండి. ఖచ్చితంగా మీ సర్వీస్ చేయడానికి మరో 5 సంవత్సరాలు మేము పని చేస్తామని కూడా మాట ఇస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై జగన్, జై జగన్. అండ్ మన అన్న ఒకరు ఇక్కడ చాలా బాధపడుతున్నారు, రోడ్డు సరిగా లేదని.